సో లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి, మనకు నచ్చినన్ని డబ్బులు మనతో ఉండాలి అంటే ఏ విధంగా లెక్క పెడితే మనతోనే ఉంటుంది అంటారు? ఎస్, మామూలు నేను చేసిన తప్పు కూడా అదే. ఫస్ట్ తెలియదు కాబట్టి మనకి విషయం తెలియదు, ఎవరు పుట్టుకతో నేర్చుకొని రాలేదండి ఏది కానీ. ఇప్పుడు టీచర్ ఒక డాక్టర్ అయితే మాత్రం డైరెక్ట్ పోయి డాక్టర్ అయిపోయినాడు. ఆయన కూడా చదువుల నుంచి పోయి వాళ్ళని డైరెక్ట్గా పేషెంట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడే నేర్పిస్తారు ప్రతిదీ. ఈ యొక్క వ్యాధికి ఇది ఇంజెక్షన్, ఈ టాబ్లెట్, ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే దానికి కోచింగ్ అన్ని చేసిన తర్వాత అతను డాక్టర్ అవుతాడు. అక్కడే ట్రైనింగ్ అవుతాడు. ప్రతి మానవుడు నేర్చుకున్నది. ఫస్ట్లో నేను కూడా తెలియకున్నప్పుడు డబ్బుని ఇలా పెట్టుకొని ఇలా లెక్కేయడం, ఇలా పెట్టుకొని ఇలా ఎక్కేయడం. ఉండు మా శిష్యులకి బాగా అర్థం అవ్వాలి, మళ్ళీ ఏందో సార్ ఎట్ట అన్నాడు అనేసి అనుకుంటారు. డబ్బుని పెట్టి లెక్కేస్తా. నేను అదే అడుగుదాం అనుకున్నాను, యాక్చువల్గా మనీ పెట్టి లెక్కేస్తే కనుక ఇంకా క్లియర్ గా క్లారిటీ ఉంటది అని. క్లారిటీ ఉంటది కదా. బట్ నా మనసులో మైండ్ లో అనుకున్నాను, సంకల్ప బలం. మీరు అనుకున్నారు చేతులు ఎత్తి లెక్కేస్తే బాగుండా అన్నది, అది నా మైండ్ తాకింది, ఎత్తేసింది, అంతే అండి బలం దానికి. అంటే ఎలాగైనా పట్టుకోవచ్చు, ఇలాదా తిప్పట్టుకోవాలి, ఎట్ట పట్టుకోవాలి, ఏం రూల్ లేదు. ఇలా పెట్టుకొని మామూలు అయితే మనం చేసే పొరపాట్లు అంటూ ఉంటారు. అంటే పో 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 చూడు, ఏం చెప్పలేం మనం. అవును, చాలా స్పీడ్. నేను పేర్కొను, ఎందుకంటే పెరిగి పోయింది ఆ కాలం, అందుకని నేను చేయటం లేదు. కాకపోతే సైజ్ చేస్తా, చేపిస్తున్నాను. అమ్మ నా దగ్గర ఉండమ్మా నువ్వా అని ఇట్లా పెరిగినాను కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు రామ్మ చిలకమ్మ అని పిలుచుకోవాలి మన అమ్మనే. ఏమని పిలవాలి? అమ్మని పిలవాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకోండి, మీకు ఊడిపోకుండా ఉంటుంది. ఒక 4-5 కాగితాలు అయితే పట్టుకోవచ్చు. ఎక్కువ కాగితాలు ఉన్నప్పుడు ఊడిపోకుండా అంటే రబ్బర్ బ్యాండ్ వేసేయండి. పెట్టుకొని ఇట్లా, అమ్మా నా దగ్గరికి రమ్మా, నేను ప్రేమగా చూసుకుంటానమ్మా, గౌరవం చూసుకుంటానమ్మా, తెలివిగా ఉపయోగిస్తానమ్మా, అమ్మ నా దగ్గరికి రమ్మా పిలవాలి. అమ్మా రామ్మ అంటేనే వచ్చేది ఎవరైనా. ఇప్పుడు దారిని పోతుంటే కూడా ఎవరినైనా అటు రారా అంటేనే వస్తారు, వస్తారు. అమ్మని పిలవకపోతే ఓ అంటూ ఉంటే వాళ్ళు ఏం వస్తారు? ప్రేమతోనే ఏదైనా సాధ్యం. అంటే లెక్కేసేది విధానం ఇలా కాకుండా ఇలా మలుచుకోండి. రా రా రామ్మ చిలకమ్మవు, రమ్మ అని ఇలా పిలవండి. ఇలా ఇప్పుడు ఒక బిడ్డాడు గురించి ఎగ్జాంపుల్కి చెప్తానండి. ఒక బిడ్డాడు ఆటలాడుతుంది, చిన్న బిడ్డ, వాళ్ళ అమ్మ పక్కన కూడా ఉంటుంది ఏదో పని చేసుకొని. మనం ఆడికి వచ్చినాం ఏదో ఒక పని మీద. ఆ బిడ్డ అటు చూసినట్టు చూడుకుంటా బాగా క్యూట్టుకుంటుంది, బిడ్డ నచ్చింది మనకి. ఆ బిడ్డ ఆటలాడుతుంటే మనం గమ్మని ఉంటే ఆ బిడ్డ కూడా గమ్మని ఆటలాడుకుంటుంది. మనం ఊరికి అట్ట సైకిల్ చేసా ఇట్లా నవ్విచ్చు బట్టి ఊరికి అట్ట చెయ్యి అట్ట అన్నామంటే దాని సైకి అర్థమైంది అంటే కొంచెంసేపు చూస్తుంది. మనం నవ్వుతూ ఉంటే ఒక్కొక్క అట్ట నడుచుకోవడమో లేక రావడమో పగలాడుతూ రావడమో మనం ఎత్తుకుంటాం. అంటే మనం పిలిచాం, సైకి చేసాం, మన దగ్గరికి వచ్చింది. అమ్మను కూడా నువ్వు పిలవాలి. పిలవందే రారు ఎవరింటికి. ఇప్పుడు మీ బంధువులు ఉంటారు, మా ఇంటికే వచ్చేది లేదే అంటే ఎప్పటికి రారు వాళ్ళు. అక్క అది అంతా తెలియదు బావా, నువ్వు అత్త ఖచ్చితంగా మా ఇంటికి పలానా రోజు రావాల్సింది, మీరు రావాలి, మిమ్మల్ని వెయిటింగ్ మీకోసం. నేను గట్టిగా స్ట్రాంగ్గా పిలిచినాం అనుకో, ఇంకా గిరిజ కోపం చేసుకుంటుంది. మరదలు కదా పోవాల్సిందే, పద ఇంకా మళ్ళీ అలగతాదే, పదంబో పిలిచేసింది, వచ్చేస్తారు. నువ్వు పిల్లకొట్టు పోతే మొక్కలు కాడికి తినేది అకౌంట్లో పోయి గమ్మని వేసినావు అనుకో, వస్తుంది పాపిస్తామండి. ఒక రోజైనా పిలుస్తుంది అని చూస్తే, ఒక్క రోజైనా పిలుస్తున్నది వస్తుంది, బాగా మెక్కేసి గమ్మని వెళ్ళిపోతున్నది. అంతే, పిలిచినావంటే నువ్వు పిలిచే విధానంలో ఆ ప్రేమ వస్తుంది బయట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఆ థాట్స్ ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి డబ్బును కూడా మనం పిలవాలండి. లక్ష్మీదేవిని పిలుస్తున్నావు, డబ్బు అంటే ఎవరు అనుకున్నావు? దేవత కదా. అన్ని కాగితాలు చినిగినా డస్ట్బిన్లో పోతుంది, ఈ కాగితం పోదండి. చినిగిన అంటూ ఒట్టేసైనా దానికి అతికిచ్చైనా టేపులు ఎత్తిపోయి బ్యాంకులో, సార్ మనమే చింపేసిన కూడా అబద్ధాలు చెప్పిన కొడుకు నిన్న ఆడుకుంటా ఉండి చింపేసినాడు సార్, నేను చూడండి సార్, సరే ఉండు అని మార్చుకొని వచ్చేదాకా తప్పలో ఉంటాం. అంటే డబ్బయ్యా, విలువయ్యా. కాబట్టి ఇలా పిలవండి అంటే మీ ముందుకు ఇలా వాల్చండి, నా దగ్గరికి రా అని ఇలా పిలవండి. ఇలా పిలిచి లెక్కేయండి. అండ్ ఆ లెక్కేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు పిలుస్తున్నావు, రా అంటున్నాడు అంటే అక్కడ ఊహాగానం. ఇప్పుడు మీరు అనుకున్నారు డబ్బు ఎత్తి లెక్కేస్తే బాగుండు అనుకున్నారు, లెక్కేసిన ఆ విధంగా ఇప్పుడు ఏమనుకుంటారు? లక్ష్మీదేవి రమ్మంటున్నాడు, రామ్మ అంటున్నాడు. సరే పదంబా వచ్చేస్తుంది. ఎందుకు రాదు? ఎవరు చెప్పారు రాదే? నేను అప్పుడు తప్పు చేసా తెలియక. ఇప్పుడు ప్రతిరోజు ప్రేమ లేనిదే నేను లేదు, అమ్మ లేనిదే నేను లేను, ముద్దు పెట్టుకుంటా. అదేవిధంగా ఖర్చు పెట్టేటప్పుడు కూడా గమ్మని తెచ్చేయకూడదు, వేలలో ఇలా ఇవ్వకూడదు, అసలు వేలలో పెట్టి ఇవ్వకూడదు. 2 చేతులతో బాగా తాకు, మొత్తం 5 ఫింగర్స్ దాని మీద పడాలి. ఒక ముద్దు పెట్టుకొని ఇవ్వు. అంటే ముద్దు అంటే ఏంది? ప్రేమ. అబ్బా ముద్దుకు పంపిస్తున్నాడు, మళ్ళీ రావాలి వీడి దగ్గరికి. ముద్దులు బాగా పెడతాడు మణిబాబా. హ్యాపీకి వాడు అనుకుంటాడు, అంగటోడు ఏమనుకుంటాడు, వీళ్ళు ఏమనుకుంటారు, పక్కన మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. ఐ డోంట్ కేర్, వాళ్ళు ఏమని అనుకోని, నాకు దాంతో సంబంధం లేదు.
నాకు కావాల్సింది ఏంది మీరు ఖర్చు పెట్టేటప్పుడు అలా నేను ఓపెన్ అండి, ఓపెన్. ఇప్పుడు దాన ధర్మాలు కూడా చేసి పంపిస్తున్నాను చూడండి, దాంట్లో కూడా మొక్కి ఒక ముద్దు పెట్టి కళ్ళకు అద్దుకొని ఇస్తాను. ఎవరేమన్నా అనుకోని, నేను ప్రేమిస్తున్నా ఎవరినే, లక్ష్మీదేవిని అమ్మనే, నా దగ్గరికి ఎప్పుడు గుండెలో కలకలలాడుతూ వస్తుంది. ఎందుకు రాదు? ఇలా ప్రేమించండి. అంటే మనం లెక్కేసేటప్పుడు కూడా ఇలా పెరిగి లెక్కేయకుండా ఇట్లా ముందుకు వాల్చి డైలీ మనం ఎంత కట్లనో ఉన్నాయి. సార్ ఎక్కువ కట్టలు ఉన్నాయి సార్, ఎందుకు ఎంత కట్టలు ఇస్తావు? నేను లెక్కేస్తాను 1 2 3 4 5 ఎంత తోసుకోలేమా? అదే కదా మనం చేసేది. ఎట్లా అనేది కూడా అదే కదా. రబ్బర్ బ్యాండ్ వేస్తే ఓడదు, కింద చేసిన వేసుకో, తోసుకో 2 3 4 5 అని ఎన్నికైతే లెక్కేసుకో, 500 200 ఎన్ని ఉన్నాయో లెక్కేసుకుంటూ పోతూ ఉండు. అలా ఎప్పుడైతే నువ్వు పదే రా అని పిలుస్తావో నీ దగ్గరికి రావడానికి సిద్ధమైపోతుంది. అంటే డబ్బుని ప్రేమించేది. అట్నే మళ్ళీ డబ్బుని చేతిలో పెట్టుకోవాలి, దోసిట్లో పెట్టుకోవాలి అన్నిటే. ఇప్పుడు నిన్న డబ్బుని ఎన్నిసార్లు, ఈ రోజు ఎన్నిసార్లు చూశారు మీరు డబ్బుని? అసలే చూడలే. నేను ఇప్పుడు లెక్క లేకుండా చూస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ వీడియోలో అక్కడ కూడా ఇదే చేశాను. అంటే వేరే విధంగా అడిగారు వాళ్ళు, దాన్ని వేరే విధంగా చూశాను. అప్పుడు కూడా డబ్బును చూశాను. మళ్ళీ అప్పుడప్పుడు కూడా చేతులు ఎత్తుకున్నాను. ఇలా వేరే వాళ్ళు మా వాళ్ళు అడిగితే దానికోసం డబ్బులు, అవునా నా చేతులు ఎంత ఉంది అని అప్పుడు కూడా ఎత్తి దాన్ని చూసుకొని, లేదు రేపు ఇస్తాను మీకు, రేపు పంపిస్తాను నా అకౌంట్లో ఎంత ఉంది అంటే ఊరికే డబ్బుని చూడడం నాకు అలా. అంటే పెట్టుకొని పనికిరాని దాన్ని అంతా చూస్తుంటాం మనం. ఎక్కువ ఆకర్షణ శక్తి ఏర్పరుస్తుంది పనికిరాంది. డబ్బుని ఎక్కువ సార్లు చూడండి, మీ జోబులో పెట్టుకోండి, బ్యాగులో పెట్టుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎత్తుకో, ఊరికే చూసుకోక ముద్దు పెట్టుకో, అటు ముద్దు పెట్టుకో, ఇలా పెట్టుకొని ఇలా చూడాలి. డబ్బుతో మాట్లాడాలి పెట్టుకొని, అమ్మా నువ్వు నా ఇంట్లోకి రమ్మా, నా దగ్గర ఎప్పుడు ఉండమ్మా, నేను ప్రేమగా చూసుకుంటానమ్మా, గౌరవం చూసుకుంటానమ్మా. డబ్బుతో మాట్లాడితే కదా. పనికిరాని వాళ్ళతో రామక్క సుబ్బక్కలు కూర్చొని రోజంతా బాధాకర గుమ్మంటే గుమ్మతంలా పక్కింటి వాళ్ళతో మీరా ఎవరైనా దొరికినారంటే దారిలో కూడా అర్జెంట్ పని మీద పోతుంటే కూడా నిలబడి ఊరికి అతను కుమ్ముడని అమ్మడో వేసుకో, కుమ్ముడో వేసి నిలవని కుమ్మడం మీరా. ఆ కుమ్ముడు ఏంటి? డబ్బుతో కుమ్మండి అమ్మే. అమ్మా నేను కుమ్ముతున్నా, నాకు డబ్బు పుష్కలంగా వస్తున్నది. అమ్మా నువ్వు లేకపోతే నేను లేదమ్మా, నా ఇంట్లోకి రామ్మా, నేను అమ్మ చూసుకుంటానమ్మా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వు లేకపోతే నేను లేదమ్మా, నువ్వు ఉండు, ఏదైనా సాధిస్తానమ్మా, నాకు ఎప్పుడు గుండెల్లో బిడ్డలు కండల్లోనే పెట్టుకుంటానమ్మా, నా దగ్గరికి వచ్చేయమ్మా, నేను హ్యాపీ అమ్మా, నువ్వు ఉంటే మాత్రం నేను హ్యాపీ, నువ్వు లేకపోతే నేను అమ్మ నేను లేను, నువ్వు ఉంటేనే నేను మాట్లాడుకుంటా. వైబ్రేషన్ అండి, ప్రతి దానికి వైబ్రేషన్ ఉంది. డబ్బు ఉంటుందా? డబ్బు వింటుందా? లక్ష్మీదేవి వింటున్నది, డబ్బు కాదు వినేది. లక్ష్మీదేవి వింటున్నది. డైరెక్ట్ గా నీ స్పీచ్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు మీకేం కావాలి అడుగా, మీకేం కావాలండి? ఒక 3 BHK ఇల్లు కావాలి. నన్ను అడుగు, మీకేం కావాలని అడుగు. డబ్బు డబ్బు డబ్బు. అబ్బా ఎవరన్నా నన్ను పిలిచిందా? మీరు 3 BHK ఇల్లు కావాలి, అది డబ్బుకి సంబంధించింది. కానీ పిలిచే విధానంలో తేడా వచ్చేసింది చూడు. నాకేం కావాలి? డబ్బు డబ్బు. కొన్ని కోట్లు కావాలి, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు, మిలియన్లు కావాలి. ఎస్ 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 డబ్బు డబ్బు. ఎవరన్నా నన్ను పిలిచింది? లక్ష్మీదేవమ్మ, అబ్బా మణిబాబా. నా మాటలు వింటా ఉండాలి. అమ్మ ఎవరు లేదన్నారు, నేను మాట్లాడేది అదే. ప్రతి మాట వింటా ఉంటారు. కాబట్టి ఇలా ప్రేమించి, ఇలా ఆకర్షించి, ముద్దు పెట్టుకొని ఖర్చు పెట్టండి, ముద్దు పెట్టుకొని ఖర్చు పెట్టండి, ఇవ్వండి. ఎందుకు రాదు డబ్బులు? ఎవరు చెప్పారు డబ్బులు రాదని? ఎవరు చెప్పారు? మాట్లాడు. ఖాళీగా ఉన్నప్పుడు డబ్బులు ఏంటి బయట పోకూడదు. నీ దగ్గర ఏదో ఒక కాగితం ఉంటుంది, జోలి పెట్టుకో, పోతా ఉండవా అప్పుడప్పుడు కూడా ఎత్తుకో, అబ్బా పెట్టుకో, ఊరికి ఎనర్జీ. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, డబ్బు కొన్ని ఎనర్జీ ఏమని తెలియాలి కదా. మంచి క్వశ్చన్ మీరు అడిగింది. ఒక సాధువు సన్యాసులు ఒక దాటిని పోతుంటారు, బిచ్చి మెత్తుకునేసి పోతా వస్తూ ఉంటే ఒక గుంట ఉంటుంది అక్కడ, ఒక మంచి నీళ్ళు గుంట. అక్కడ పోయి నీళ్ళు గిల్లి తాగేది వాళ్ళు, హ్యాపీగా అట్ట పోయేది అనమాట. అట్ట పోతూ ఉన్నప్పుడు ఒక రూపాయి బిళ్ళ ఎగిరి పడిపోయింది ఆ గుంటలో. వాడు ఎత్తికినాడు, కనబడలా, వెళ్ళిపోయినాడు. దీన్ని కప్ప చూస్తూ ఉండింది లోపల నుంచి. టక్కని చూసి పోయి ఎత్తుకొచ్చి ఒడ్డును పెట్టుకునేసి వీడు వెళ్ళిన తర్వాత పక్కన బొడ్డు కింద పెట్టుకొని బెక 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 అని అరుస్తున్నది. చిన్న అరుపు కాదు, ఓ అని అరిచేస్తున్నది. ఈ కప్పలు లోపల ఉన్న కప్పలన్నీ ఎక్కడెక్కడ బొక్కలు ఉండేది, అంచులు ఉండేవి అన్ని బయట వచ్చేసినాయి. ఏంది రమ్మంటే ఈ భాష వాళ్ళకి తెలుసు కదా, కప్ప భాషలో కప్పలకి నా దగ్గర డబ్బు ఉంది అని, నా దగ్గర డబ్బు ఉంది అని ఎనర్జీని చూపిస్తున్నది. అని అప్పుడు అబ్బా దీనికి డబ్బు ఉంది అంటారు, మనకి లేదు, దాని దగ్గర ఉంది రబ్బా అని చూడు అంటే బెక 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 అంటున్నది. అప్పుడు ఆ గుంటల దగ్గరికి ఏనుగులు ఎంత వచ్చి నీళ్ళు తాగేసిపోయేది అనమాట. ఒక ఏనుగు ఆ సమయంలో వస్తున్నది. ఈ కప్పకే ఆ ఏనుగు ఒక అడుగు కానీ వేస్తే పచ్చడి అయిపోతుంది ఈ కప్ప. అటువంటి కప్ప ఆ ₹1 ఉన్నదానికే ఎంత ఎనర్జీతో భయపడలా. ఏనుగు నా దగ్గర డబ్బు ఉంది, దూరం పోయి అట్టపోయి తాగేసిపో, ఇక్కడ నా దగ్గర డబ్బు ఉంది అట్టపో. ఏనుగునే బెదిరిస్తున్నది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ₹1 ఎనర్జీకే ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఏనుగునే బెదిరిస్తున్నది, అట్టపోయి తాగేసిపో, నా దగ్గర డబ్బు ఉంది అని. మానవుడికి ఎంత ఎనర్జీ ఉండాలి ఇంకా? మనం లక్షలు ఉన్నాయి, వేలలో ఉన్నారు, 100లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. మనకి ఎంత ఎనర్జీ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి?
డబ్బుని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? డబ్బు అంటే ఏంది అనుకున్నారు? ఎనర్జీ అండి. డబ్బు కొన్ని ఎనర్జీ, అది ఉన్నవాడు అనుభవించిన వాడికే తెలుసు. ఆ కిక్ వస్తుంది దాంట్లో. ఆ కిక్కులు కూడా అదే కదా పెట్టారు. ఏ కిక్కులు? కిక్ సినిమాలో కూడా డబ్బే కదా పెట్టారు. వాడికి కిక్ ఎక్కడ ఉంది అంటే డబ్బులో ఉంది అన్నాడు. ఎస్, మానవుడి కిక్ ఎక్కడ ఉంది అంటే డబ్బులోనే ఉంది. మానవుడి జీవితం ఎక్కడ ఉంది అంటే కిక్ ఆ డబ్బులోనే ఉంది. ఆ కిక్కు, ఆ కిక్ సినిమా కూడా డబ్బునే కదా పెట్టే. కోట్లు ఉన్నవాడి దగ్గర నీకు దోసుకొచ్చి లేని వాడికి పంచడం. ఇక్కడ యూనివర్స్ పవర్ ఏంది? నువ్వు ఉన్న నీకు ఇస్తాను, నీకు పుష్కలంగా ఇస్తాను, నువ్వు లేని వాళ్ళకి కొంత పంచరా అన్నది, నువ్వు బాగుండరా అన్నది. దీంట్లో కిక్ లేకపోవడం ఏంటండి? ప్రేమించు, డబ్బుని ఆహ్వానించు. బట్ నిజంగా చాలా మందికి సార్ నిజంగా డబ్బు ఉంటేనే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేకపోతే ఆ మైండ్ మొత్తం నెగిటివ్ లోకి వెళ్ళిపోతుందండి. డబ్బు ఉన్నప్పుడే పాజిటివ్ ఎక్కువ ఇచ్చేది కూడా ఎక్కడ అంటే అక్కడే. ఎక్కువ మంది నెగిటివ్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? లేని లోటు. ఆ లోటు వల్ల ఆలోచన విధానం మొత్తం డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయిపోయి నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. మన జీవితం ఇంతే, పిల్లకాయలు ఏం చేయబోతాం, ఎప్పులో ఏం చేయబోతాం, ఇల్లు ఎప్పుడు కడతాము, అర్జెంట్లోనే ఉన్నామే, ఈ మన పరిస్థితి ఏంది, ఈ పిల్లలు ఎదిగిపోతున్నారు, ఈ పిల్లలకి ఎక్కడ పోయి పెళ్లిళ్ళు చేయబోతాము, ఏమి ఇచ్చి చేయబోతాము, ఏంది అనేది అది మొత్తం ఆలోచన నెగిటివ్ డౌన్, బ్రేక్ డౌన్ అయినట్టు అది మొత్తం మైండ్ డౌన్ అయిపోయింది. అదే డబ్బు ఉంటే ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఏందా అట్లా పాజిటివ్ చూడు, గ్రాండ్గా చేయాలి, మంచి గ్రాండ్గా ఈ మండపంలో చేయాలి, అమీర్పేటలో చేద్దామా, లేకపోతే జూబ్లీ హిల్స్లో చేద్దామా, లేక హైటెక్ సిటీలో ఆ మండపంలో చేద్దామా, ఆలోచన డబ్బు ఎనర్జీ ఉన్నతంగా పోతూ ఉంటుంది. అంత విలువ ఉందండి ఎనర్జీ. కాబట్టి నా క్లాసులు ఉన్నాయి కదా అన్ని సిటీల్లో, హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, ఇప్పుడు పొద్దుటూరులో కూడా ఒక లేటెస్ట్గా పెడుతున్నాను. మే నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి పొద్దుటూరులో ఆ కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన కొవ్వూరు గ్రాండ్ హోటల్లో క్లాస్ ఉంది. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు వచ్చి వాళ్ళు రావచ్చు. కాబట్టి ఈ క్లాస్ ఫీడ్బ్యాక్ల్లో ఒక అతను ఈ కప్పకి ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ. క్లాసులో చెప్తే అతను పాటగానే చెప్పేశాడు, పాట పాడాడు దాన్ని. బెక 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 ఏడుగో నా దగ్గర ₹1 డబ్బు ఉంది దూరం బా బెక 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 డాన్స్ కూడా ఇప్పాడు. ఎంత అద్భుతం! నవ్వులంటే అది అసలు నవ్వి చేస్తారు ఆ పాటను వింటే. అంత ఎనర్జీ, అంటే డబ్బును గురించి చెప్తున్నాను. అంత ఎనర్జీ ఉంది. అంత ఎనర్జీ మానవుడికి ఉండాలి. డబ్బు ఉన్నప్పుడే ఎనర్జీ. కాబట్టి డబ్బుని ఇలా ప్రేమించండి, ఎప్పుడు పిలవండి, ఎప్పుడు ముద్దు పెట్టండి, ఎప్పుడు అమ్మకు ఒక నివాసం ఇవ్వండి. డబ్బును కూడా ఇంట్లో పెట్టుకునేటప్పుడు నెట్గా పెట్టుకోండి. ఎక్కడెక్కడ మతింపు, గౌరవం లేని చోట ఉండదు. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అని చెప్తున్నాను. నువ్వు మాత్రం హ్యాపీకి పోయి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ తెలుసుకొని వస్తావు, దాంట్లో సిత్ కాగితాలు, డుబ్బినేట్, లిప్టిక్స్, ఎయిర్ పిన్లు ఇవన్నీ పెట్టేసి, డబ్బు కాగితాలు, బస్ టికెట్లు అన్ని పెట్టేసి పోతావు, ఆడు బారేస్తావు. డబ్బు కూడా ఉంది దాంట్లో. ఏసీ రూమ్లో పోయి ఏసీ వేసుకొని తినేసి నిద్రపోతావు. 3 రోజుల తర్వాత గుర్తొస్తుంది హ్యాండ్ బ్యాగ్లో డబ్బు అది ఎత్తురా అనేసి. ఇంకా వెళ్ళకుంటే అక్కడ ఎందుకు ఉంటుంది అమ్మ, ఖర్చు పెట్టినా ఒకటి ఇంకెళ్తుంది అంతే. నువ్వు గౌరవించడం నేర్చుకో. గౌరవం లేని చోట ఎవరు ఉండరు, గౌరవించే చోట ఏదైనా ఉండిపోతుంది. కాబట్టి డబ్బును గౌరవించు, నీ ఇంట్లో నీ డబ్బుని నిల్వ చేస్తాను. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ఆ డబ్బుని చాలా ముద్దుగా, అద్భుతంగా రామ్మ నా ఇంటికి రామ్మ అని పిలిచి ఆహ్వానించి ప్రేమించి చాలా సులభంగా డబ్బుని నా ఇంట్లో ఉంచుకున్నందుకు డబ్బులకి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ. సార్ ఇందులో కంటిన్యూటీ ఏంటంటే, ఈ డబ్బు గురించి చెప్పినప్పుడు వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి. సో అందులో కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. సో నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే, డబ్బుని ఇలా లెక్క పెడితే ఎలా వస్తుంది, అలా లెక్క పెడితే ఎలా వస్తుంది, కష్టపడితే డబ్బు వస్తుంది, లెక్క పెడితే కాదు కదా అని కామెంట్. కష్టపడితే కష్టం వస్తుంది అని వాళ్ళకి తెలియదే. సో దానికి మీరేమి అంటారు ఫీడ్బ్యాక్? ఇప్పుడు మామూలుగా మనకు తెలిసిన భాషలోనే చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అంటే వెళ్ళిపో, నువ్వు చేసింది ఇంతే, నీకు సైకిల్ అర్థమయ్యేదానికి మూగు భాషలో చెప్పిస్తున్నాను. రమ్మని అర్థం. దాని అర్థమైంది, రా అని పిలుస్తున్నావు అంటే డబ్బును పెట్టుకొని పిలువు అన్నాను. ఇప్పుడు అక్కడ కుక్క ఉంది, నువ్వు అన్నం పెట్టాలి. మీ ఇంటికాడ కుక్క, వీధి కుక్క ఉంది ఒకటి, డైలీ వస్తుంది మీ ఇంటికి అనుకో. టయానికి అక్కడ ఎదురు చూస్తుంది, ఎక్కడ ఉంటుంది కనబడలేదు. ఉజ్జు ఏదో కుక్క పేరు, ఏదో ఒక పేరు పెట్టుంటావు, లేకపోతే ఏదో లెక్కో ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తావు. పిలిస్తే ఎక్కడి నుంచి వచ్చేయాలా, డైలీ పిలవడం వల్ల దానికి మైండ్లో రికార్డ్ అయిందే లేదా? ఆ పేరు పిలిస్తే ఓ మన యజమానురాలు పిలుస్తున్నది అని, ఆ ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారని పరుగులు తీస్తే వస్తుంది లేదా? అంటే నువ్వు పిలిచినావు కాబట్టి వచ్చింది, రాదు. నువ్వు టైం కూడా అయిపోయి నువ్వు గమ్మునుండు, కుక్క రాదు. అది అన్నం ఉంటుంది దాని పనిలో, ఆ రోజు బిజీ, వేరే దాంతో కూడా తిరగడమో ఏదో ఫ్రెండ్షిప్లతో కూడా బిజీ వెళ్ళిపోతుంది. నువ్వు ఆ ఫ్రెండ్షిప్లతో ఉన్నప్పుడు కూడా నువ్వు పిలిచినావంటే నా పిలుస్తున్నావు, నువ్వు తినేసి వచ్చేస్తా. కష్టపడితే బాగాను 12 సంవత్సరాలు కష్టపడ్డా నేను. నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి గొప్పగా చెప్తాను, గర్వంగా చెప్తాను. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ప్రతిదీ నెగిటివ్గానే. మంచిగా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మంచి దృష్టితో చూసినావంటే అమ్మాయి మంచిగానే కనబడుతుంది. మీ అమ్మాయి అయినా, నీ కూతురైనా, మీ ఇతరులైనా సరే, ఎవరైనా సరే, మగవాడికి చెప్పేది నేను,
మంచి దృష్టితో అమ్మాయిని చూస్తే అమ్మాయి మంచిగానే కనబడుతుంది. అది కూతురైనా వేరే వాళ్ళైనా ఎవరైనా చెడ్డ దృష్టితో అమ్మాయిని చూసినామంటే అది వేరే విధంగానే ఆలోచన ఏర్పడుతుంది. అది కూతురైనా కూడా ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నాను ఇక్కడే తెలుసుకోవచ్చు మీరు. లాజిక్ ఏర్పడిందా అంటే మంచిగా ఆలోచించు, మంచిగా చూడు, మంచిగా ప్రేమించు, మంచిగా రా. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, అందుకు ప్రతిదీ నీకు నెగిటివ్ క్వశ్చన్లు వస్తాయి. అంటే కష్టపడితే వస్తుంది కానీ డబ్బు అంటే కష్టపడి నేను 12 సంవత్సరాలు నాకు రాలేదే, కష్టాలు వచ్చినాయి. నల్ల నేరేడు పండు ఉంది కదా తెలుసా, ఆ ఫేస్ నాది అప్పుడు, ఈ ఫేస్ కాదు. ఇదేదో సలదానంలో వచ్చి మార్చింది అంటే ఒరిజినల్ కలర్ ఇది నాది. అక్కడ పోయి ఎండలో పోయి నేరేడు పండు అయిపోయినాను కష్టపడి. ఇది కాదు నా జీవితం, కష్టమే వస్తున్నది ఒక్కొక్కసారి లాస్. ఏదో కష్టపడితే డబ్బులు వస్తుంది అన్న వాళ్ళు నా ముందుకు రమ్మాను, ఆ కష్టాన్ని చూపించమని. నేను వ్యవసాయం చేశా, ఒక్కొక్కసారి లాస్ కూడా అయిపోయింది. కష్టపడ్డానే, నాకు ఎందుకు రాలేదు చెప్పు, ఎందుకు రాలేదు? ఆ కష్టం ఎక్కడ పోయింది? కష్టమే కదా వచ్చున్నది నా ఇంట్లోకి. నేను కష్టపడ్డా, ఇప్పుడు ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను. ప్రతి మాట నాకు మంత్రంలా పనిచేస్తున్నది.